హీట్ ఎగ్జాషన్ అంటే యూజువల్గా బాడీలో నిష్పత్తి ఏదైతే 70-80% నీటి నిష్పత్తి ఉంటుందో అది హీట్ ఎగ్జాషన్ వలన బాడీ స్వెట్టింగ్ రూపంలో, మూత్రం రూపంలో బాడీలో ఉండే ఫ్లూయిడ్ బయటికి పంపించేయటం వలన బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ తగ్గిపోవడం. అంటే దానిలో ఉండే సోడియం క్లోరైడ్ లాంటి ఏవైతే ఇంపార్టెంట్ పొటాషియం లాంటివి ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి తగ్గిపోవటం వలన సెల్ యాక్టివిటీ దెబ్బతింటుంది. సో ఇలాంటి హీట్ ఎగ్జాషన్లో కానీ డిహైడ్రేషన్ పోవటం వల్ల బాడీలో ఉండే మజిల్స్ యాక్షన్ పడిపోవటం, పనిచేయకపోవటం వల్ల డిహైడ్రేషన్లో పోయి బీపీ పడిపోవడం, తద్వారా హార్ట్కి అందాల్సిన సఫిషియెంట్ బ్లడ్ పంపింగ్ కాకపోవటం వల్ల చనిపోవడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో సమస్యలు మనం ఈ హీట్ ఎగ్జాషన్ ఆర్ హీట్ స్ట్రోక్ వలన చూస్తాం. సో అలాంటి సమయంలో మనం ఎక్కువగా వాటర్ ఫ్లూయిడ్స్, అట్లీస్ట్ వాటర్ విత్ సాల్ట్, షుగర్, లెమన్ కలిపి తీసుకుంటే బాడీలో నిష్పత్తి ఎక్కువగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఫ్రూట్స్, వాటర్ మెలన్, స్ట్రాబెర్రీస్, కుకుంబర్, మిగతా సలాడ్స్ తీసుకుంటే బాడీలో ఫ్లూయిడ్స్ మెయింటైన్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది.